బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు పెట్టారు. భంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి చేసి కొందరు నిరసనకారులు నిప్పంటించారు. పదవి కోల్పోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి హసీనా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు. భవనాన్ని కూల్చివేయగలరు, కానీ చరిత్రను కాదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు పెట్టారు. భగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి చేసి కొందరు నిరసనకారులు నిప్పంటించారు. పదవి కోల్పోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి హసీనా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు. భవనాన్ని కూల్చివేయగలరు, కానీ చరిత్రను కాదని అన్నారు.